అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు ఈ 78లో 12వ పార్ట్. దాని గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ ఉపమానం అంటే, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయదు. అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయదు. అది ఉపమానం. ఇంకేతంటే పాముకి ఆ కూరలు ఉంటే కనుక ఏ జీవికైనా హాని చేస్తది. నష్టం కలిగిస్తది, బాధ కలిగిస్తది. అలాగే మనిషిలో ఏమాత్రం చెడున్నా ఏదో రకంగా ఇతరులకు, ఇతర జీవులకు హాని కలిగిస్తాడు. నష్టం కలిగిస్తాడు, బాధ కలిగిస్తాడు. దాని ఫలితంగా తాను నష్టపోతాడు, కష్టాల పాలవుతాడు. అంచేత ఎవరైతే తనలో ఉన్న చెడంతా తొలగించుకుంటారో వారెవ్వరికీ హాని చెయ్యరు. వారి వల్ల ఎవరికీ నష్టం కలగదు. మరి ఈ చెడు తొలగించుకోవాలి అంటే అసలు మనలో ఎన్ని రకాల చెడులున్నాయి అన్న విషయం తెలుసుకోవాలి కదా! అది తెలుసుకుంటే ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఎంత తొలగించుకున్నాం, ఇంకెంత తొలగించుకోవాలి అన్న విషయాలు కూడా తెలుస్తాయి. అప్పుడు ఆ ప్రయత్నం చేస్తాం. అవసరమవుతే మన సాధన ఇంకా పెంచుకుంటాం. మనిషిలోని చెడు తొలగడము అంటే మనసులోని మాలిన్యం తొలగించుకోవడం. అంటే మనసుని శుద్ధి చేసుకోవడం. ఆ ప్రయత్నం బాగా చేస్తాం. ఓహ్! ఇంకా నాలో చెడు ఉంది కాబట్టి అని. ఈరోజు మానవుల్లో ఉన్నటువంటి అది చిన్నదవనివ్వండి, పెద్దవనివ్వండి మరొక చెడు తెలుసుకుందాం. ఏమిటంటే తన మీద తనకు నమ్మకం లేకపోవడం. తన మీద తనకు నమ్మకం లేకపోవడం. ఎంతసేపు దేవుళ్ళను, గురువులను, ఇతరులను ఉద్ధరించమనడం. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడ్డాం. ఇది కూడా చెడ్డే. ఈ చెడున్నా కూడా మానవుడు పూర్ణత్వాన్ని సాధించలేడు. పరిపూర్ణుడు కాలేడు.
ఇంచేత ఈ చెడు కూడా తొలగించుకోవాలి. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఏ విషయంలో కూడా తన మీద తనకు నమ్మకం లేకపోవడం. నేను అది చేయగలనా? నేను సాధించలేనేమో! నా వల్ల అవుతుందా? నేనెక్కడ? అనుకుంటూ ఏదీ చెయ్యలేరు. ఏదీ సాధించలేరు. తనని తాను బాగా తగ్గించుకుంటూ ఉంటారు. తక్కువగా భావిస్తూ ఉంటారు. ఎంచేత ఏమి చేయలేనేమో అనే భావనలో ఉండిపోతారు. తన మీద తనకి నమ్మకం లేదు. ఇక్కడ మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన జూమ్‌లోనే చాలామందున్నారు. మీరు కొంచెం గమనించండి. కొంతమంది చాలా పనులు చేస్తున్నారు. కొంతమంది ఏమీ చేయలేకపోతున్నారు. జూమ్‌లో ఎంటర్ అవ్వడం కూడా వాళ్ళకి కష్టంగానే ఉంది. జూమ్‌లో మరి అన్‌మ్యూట్ చేయమన్నా ఏంటో కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కంగారు పడుతున్నారు. ఇయన్నీ నాకెక్కడవుతాయి? ఎలా అవుతాయి? నేను చాలా మందిని గమనించాను. చాలా చోట్లకెళ్ళినప్పుడు. ఎందుకు మీరు జూమ్‌లో జాయిన్ అవ్వలేకపోతున్నారు అని చెప్పంటే, ఎలా అవ్వాలో మాకు అర్థం కావట్లేదండి అంటారు. ఇలా అన్నవాళ్ళు చాలా మందిని నేను చూశాను. అవ్వాలనుంటుంది. కానీ అవ్వలేకపోతున్నారు. ఇయన్నీ మేము చేయగలిగిన పనులా అనుకుంటారు. అలాగే ఇంకా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. టెక్స్ట్ కన్వర్షన్ అని, ఎడిటింగ్ అని ఇలాగా చాలా పనులు చేస్తున్నారు. అయన్నీ మేము చేయగలమా అనేటువంటి భావనలో ఉంటారు. అంచేత చేయడం కూడా మానేస్తారు. ఆ ప్రయత్నం కూడా చేయరు. కానీ మనం తలుచుకుంటే, మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. ఎవ్వడు తక్కువ కాదు. ఇది తెలుసుకోలేక ఈ విషయం మర్చిపోయి ఏమీ చేయలేనేమో అనుకుంటారు. పత్రి గారు ఏమన్నారంటే, "ఒక మనిషికి సాధ్యమయ్యింది ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది" అన్నారు. కారణం అంతా ఒకటే. అంతా ఆత్మస్వరూపులే. అంతా దైవ స్వరూపులు కాబట్టి. ఒక మనిషికి సాధ్యమయ్యింది ప్రతి మనిషికి సాధ్యమవుతుందన్నారు. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు.
ఎస్ జానకి పాటలు పాడేవాడు. దాదాపు 48,000 పాటలు చక్కగా మధురంగా పాడింది అన్నారు. మరి ఆమెకు సాధ్యం అయ్యింది. మనకు ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? ఓషో రజనీష్ ఎన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాడో. ఓయబ్బో! ఎంత జ్ఞానాన్ని అందించాడో లెక్కలేదంటాడు. అని చెప్పారు. ఊరికే ఎగ్జాంపుల్‌గా. అంటే వాళ్ళకి సాధ్యమయ్యింది ఇంకో మనిషికి ఎందుకు సాధ్యం కాదు? అంటే తన శక్తి తనకు తెలియదు. తెలియకపోవడం వల్ల. అంచేత తన శక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అన్నారాయన. తన శక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అన్నారు. తన శక్తిని తాను అభివృద్ధి చేసుకోవడమే ఇప్పుడు మనం చేసే ధ్యానం. ఆయన ఏమంటారంటే, మన ఆలోచనలో లేనిది, మన భావాల్లో లేనిది, మన దృక్పథాల్లో లేనిది ఏదీ కూడా భవిష్యత్తులో రూపుదిద్దుకోబడదు అని చెప్పంటారు. అంచేత ఏదైనా సాధ్యం. కారణం ఎవరు తక్కువ కాదు. అంచేత తన మీద తనకు నమ్మకం లేకపోవడం అన్నది మనలో ఉన్న చెడే. చెడు లక్షణమే అది. ఎంతసేపు ఆ దేవుణ్ణి ఉద్ధరించమండం, ఈ దేవుణ్ణి ఉద్ధరించమండం, ఆయన్ని రక్షించమండం, వీళ్ళని రక్షించమండం, ఆ గురువుని పట్టుకోవడం, వీళ్ళ కాళ్ళ మీద పడడం, వాళ్ళ కాళ్ళ మీద పడడం, ఇవన్నీ కూడా మన మీద మనకి నమ్మకం లేకపోవడమే. నువ్వు ఎంత కాలం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటావో అంతకాలం చాలా లో లెవెల్‌లో చాలా తక్కువగా ఉండిపోతావు. అంచేత భగవద్గీతలో కూడా నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరించరు నాయనా. ఎంతసేపు ఇంకొకళ్ళ మీద ఆధారపడుతున్నావు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు గీతలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం అండి. ఇది మర్చిపోకండి మీరు. మధ్య మధ్యలోనే గుర్తు చేసుకోవాలి. మీ శక్తిని మీరు గుర్తు చేసుకోవాలి. శ్లోకం గుర్తు చేసుకోవడం అంటే మీ గొప్పతనాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. తక్కువగా భావించకండి. ఏమని చెప్పారంటే, ఉద్ధరేనాత్మనాత్మానం ఆత్మానం అవసాది ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మః చెప్పి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్నారు. ఆత్మను మీ ఆత్మను ఎప్పుడూ కించపరచుకోవద్దు అని చెప్పన్నాడు. నువ్వు తక్కువగా భావిస్తూ నువ్వు తక్కువగా భావిస్తే ఎవరిని తక్కువగా భావిస్తున్నావు? ఆత్మను.
నువ్వెవరు? నువ్వు ఆత్మవేగా. ఆత్మ ఎవరు? ఈ సృష్టికే మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ. అదే నువ్వు. ఆ బ్రహ్మవే నువ్వు. అహం బ్రహ్మాస్మి. ఎంత స్పష్టంగా వేదాల్లో చెప్పబడింది. నువ్వు నిన్ను కించపరుచుకుంటే ఆత్మ నీకు శత్రువు అవుతుంది. రిపుహు అంటే శత్రువు. ఆత్మే నీకు శత్రువు అవుతుంది. నిన్ను నువ్వు కించపరుచుకుంటే. నిన్ను నువ్వు ఉన్నతంగా ఉదాత్తంగా భావిస్తే కనుక ఆత్మే నీకు బంధువై నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది చాలా చాలా కరెక్ట్ అండి. ఎంచేతంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో ఏమనేవారంటే సీనియర్ మాస్టర్లు అని వాళ్ళ చేత మాట్లాడించేవాడు పత్రి గారు. వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఆ సీనియర్ మాస్టర్ పత్రి గారు మమ్మల్ని పిలుస్తున్నారు, మా చేత మాట్లాడిస్తున్నారు, చేస్తున్నారు. నాకు అనిపించేది వాళ్ళేంటి గొప్పవాళ్ళు. ఏ నేనెందుకు కాకూడదు? నేనెందుకు కాదు? ఆ మాత్రం సబ్జెక్ట్ నేను చెప్పలేనా? ఆ క్లాసులో ఆ మాత్రం నేను చెప్పలేనా? అలా అనుకునేవాడిని. వాడు చెప్పే దాంట్లో కూడా ఇంకా లోపాలున్నాయి. నేనైతే ఇంకా బాగా చెప్పగలను. ఇదే భావనలో ఉండేవాడిని. నేను హీన భావంతో ఉండేవాడిని కాదు. ఉన్నతమైన, ఉదాత్తమైన భావంతోటే ఉండేవాడిని. నేనెందుకు తక్కువ? ఇప్పుడు ఇంత జ్ఞానం నాకెక్కడుంది? లేదు. నేను ఆత్మను, ఆత్మే పరబ్రహ్మ ఇయన్నీ మనకేం తెలియవు. కానీ భావం మటుకు గొప్పగానే ఉండేది. అసలు ఈ ధ్యానంలోకి రాకముందు కూడా. ఏ స్వామీజీ దగ్గరికెళ్ళేవాడిని కాదు. ఏ గురువుగారి దగ్గరికెళ్ళేవాడిని కాదు. ఎవరి కాళ్ళ మీద పడేవాడిని కాదు. భీమవరంలో గొప్ప గొప్ప ఉపన్యాసకులు ఎంతమందొచ్చినా కూడా, గురువులు అటువంటి వాళ్ళు అందరూ ఎళ్లి కాళ్ళ మీద పడేవారు. పళ్ళు, పూలు ఇయన్నీ పట్టుకెళ్ళి. నేనెళ్ళేవాడిని కాదు. ఎందుకెళ్ళేవాడిని కాదంటే, వాళ్ళ కాళ్ళ మీద పడాల్సొస్తుందని. నాకది ఇష్టం ఉండేది కాదు. అంటే, ఆ భావనలో ఉండేవాడిని. పత్రి గారిని ఒక మేడం నాకు శ్రీదేవి అనే మేడం పరిచయం చేసింది. ఆయనొస్తారు, ధ్యానం క్లాస్ చెప్తారు. డబ్బులు తీసుకుంటారా అని మొట్టమొదట అడిగాను. ఆయన ఏమీ తీసుకోరు అని చెప్పి చెప్పింది. అలా అయితే తప్పకుండా క్లాస్ అరేంజ్ చేస్తాను. ఆయన డబ్బులే తీసుకోరు. ఎవ్వరి చేత పాద నమస్కారాలు కానీ ఇయి ఏమి ఉండవు ఆయన దగ్గర అని చెప్పి ఇయన్నీ చెప్పింది. అయన్నీ నాకు బాగా నచ్చినియి. బాగా అట్రాక్ట్ అయ్యాను ఆయన లక్షణాలకి. అప్పుడు ఆయన పిలిచాను. మెల్లిగా ఏదైతే ఎటువంటి అభిప్రాయాలు నాలో ఉన్నాయో అయన్నీ ఆయనలో నాకు వ్యక్తమైనయి. బాగా దగ్గరయ్యాను. అంచేత గుర్తుపెట్టుకోండి
మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం అన్నది మీలో ఉన్న ఒక చెడు లక్షణం. గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు కూడా ఏమని చెప్పాడంటే ఆనందుడితో చెప్పాడు. ఆనందుడు చాలా కాలం బుద్ధుడు కూడా ఉండి ఆయనకి అన్నీ చూసుకున్నాడు. ఎన్నో సేవలు చేశాడు. ఏ లోటు లేకుండా అన్నీ చేశాడు. ఆనందుడు ఎంతో ఆశపడేవాడు. ఇంత సేవ చేస్తున్నాను. నాకు తప్పనిసరిగా ఏదో బోధ చేస్తారు ఈయన అని చెప్పి. కానీ ఎప్పుడు ఆనందుడిని పిలవడము, ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా పిలిచి ఏదో చెప్పడం ఏం చేయలేదు. ఈడు ఆశపడేవాడు కానీ ఏం చెప్పల. ఆఖరిలో ఆయన చివరి సమయం సమీపించింది. ఇంకా ఎంతో సేపు ఉండడు ఆయన. ఆ టైంలో ఆనందుడిని పిలిచారు. "ఆనందయ్య ఒకసారి ఇలా రా." చాలా సంతోషపడ్డాడు. ఈ చివరి క్షణంలోనే ఆయన నాకేదో సందేశం ఇవ్వబోతున్నారు అని. దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమన్నారంటే, "నాయనా నీకు సందేశం ఇస్తున్నానని" చెప్పి ఏమన్నారంటే, "అప్పో దీపో భవ" అన్నారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. అంటే అప్పటిదాకా బుద్ధుడు ఏదో చేస్తాడని వీడనుకుంటే, ఎవరు ఏం చేయలేరు నాయనా. నిన్ను నువ్వే చేసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మనకి మనమే ఉన్నతంగా ఎదగాలి. ఎవ్వడు ఏం చేయలేడు. దారి చూపిస్తాడంతే. దారెమ్మటే ఎళ్ళవలసింది నువ్వే. ప్రయత్నించవలసింది నువ్వే. పత్రిక గారు కూడా చెప్తారు కదా! నీ కష్టాలకు కారణం నువ్వే. నీ భోగాలకు కారణం నువ్వే. చాలా మంది ఇతరుల మీద నెపవేసుకుంటూ ఉంటారు. నా భర్త కారణము, నా భార్య కారణము, నా పిల్లల కారణము, నా తల్లిదండ్రుల కారణము, ఇలాగ వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలేసుకుంటూ ఉంటారు. ఎవరి జీవితమైనా సరే. మీ జీవితం ఎలా ఉంది అంటే దానికి మీరే కారణం. ఇది మటుకు మర్చిపోకండి. అందుకే ఉపనిషత్తులో కూడా ఏమని చెప్పబడిందంటే, మనుష్యాణం మనయేవ కారణం బంధ మోక్షం అని. మనసే మీ మనసే అన్నిటికీ కారణం అని చెప్పి చెప్పాడు. ఎవ్వడు నిన్నేం చేయలేడు నాయనా. ఎంచేతంటే నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు. ఎవడేం చేయగలడు నిన్ను. అంచేత ఎవ్వరం తక్కువ కాదు. అందరం చాలా గొప్పవాళ్ళమే. మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు. మనం ఎవరం సామాన్యులం కాదు. ఎంచేతంటే వేమన యోగి ఏమన్నాడంటే, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనంగా
తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మము, విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. బ్రహ్మము అంటే భగవంతుడు. వేరే ఏ క్షేత్రాల్లోనూ ఎక్కడా లేడు. కాశీలోను, మక్కాలోను, జెరూసలంలోను ఎక్కడా లేడు. కానీ మానవులు భగవంతుడు ఎక్కడో ఉన్నాడని ఎతుకుతున్నారు. కానీ ఆ ఎతికేవాడే భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. ఏ భగవంతుడి కోసం వెతుకుతున్నారో వీళ్ళంతా, ఆ ఎతికేవాడే భగవంతుడు. అంచేత తానెవరో తాను తెలుసుకుంటే తానే భగవంతుడనే సంగతి తెలుస్తుంది అని వేమన యోగీంద్రుల వారు చెప్పడం జరిగింది. అంతేకాదు, హం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడై ఉన్నాను అన్నదే వేదవాక్యం. నేనే భగవంతుడు. మీరు చూడండి, ప్రతి ఒక్కడు భగవంతుడే. వేమన చెప్పిన, వేదాలు చెప్పిన, ఎక్కడ చెప్పిన. మీరు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చేతులు పైకెత్తి దండం పెట్టి ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంటూ ఉంటారు. ఏమంటారంటే, ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అంటూ ఉంటారు. కానీ పత్రి గారు ఏమంటారంటే, బాబు, అనాథ రక్షకుడు ఎక్కడా లేడు. ఎందుచేతనంటే ఈ లోకంలో అనాథలు ఎవ్వరూ లేరు. కారణం, అందరూ పరమాత్మలే అని చెప్పన్నారు పత్రి గారు. అనాథ రక్షకుడు ఉంటే కనుక నువ్వు అనాథ అవుతే, దిక్కులేనివాడు అవుతే రక్షిస్తాడు. ఈ ప్రార్థించేవాడే రక్షకుడు, వాడే పరమాత్ముడు. ఇంకా ఆయన ఎవరు రక్షిస్తారు? రక్షించమనేవాడే రక్షకుడు. అంచేత మరి గుర్తుపెట్టుకోండి, మన మీద మనకి నమ్మకం లేకపోవడం అన్నది చాలా చెడు. మరి మనమే ఆ భగవంతుల్లో. చేత మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం సాధించలేనిదంటూ ఏది లేదు. మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం. మీరు చేయవలసింది ఏంటంటే ఆ భావం మార్చుకోవడమే. దానికి ఈ తీవ్ర సాధన చేయాలి. ఇంకా మీలో అల్పభావం ఉంది అంటే మీరు చేసే సాధన సరిపోలా. మీలో ఈ చెడు ఇంకా ఉంది. ఆ దేవుడు, ఈ భగవంతుడు, ఆ రక్షకుడు ఈ కాదు.
ఇంచేతంటే స్వామి వివేకానంద ఏమన్నారంటే, మనకు ఆత్మ తప్ప వేరొక భగవంతుడు లేడు అని ఆయన సంపూర్ణ గ్రంథావళి రెండో విభాగంలో 470 పేజీలో స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే వివేకానందుడు, మానవ శరీరంలోని దేవుని పూజించలేకపోయినట్లయితే ఇతర దేవాలయాలు ఏది ప్రయోజనకారి కాజాలదు అని చెప్పారు. ఆయన సంపూర్ణ గ్రంథావళిలో రెండో విభాగంలో 306 పేజీలో చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, అనంత ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గమే ధ్యానం. ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో అది. ప్రార్థనలు, పూజలు, రకరకాల కర్మలు, యజ్ఞ యాగాది కర్మలు లాంటివన్నీ. ఇతర విధాలైనటువంటి పూజలు, ఇవన్నీ ధ్యానం యొక్క ప్రాథమిక స్థితులు. అంటే ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో, అంటే మనమంతా కూడా చెప్తున్నాను కదా నేను, 300, 350 జన్మలు. ఈ ప్రాథమిక ఈ ఆరాధనలన్నీ కూడా మనకెప్పుడో అయిపోయినాయి. ఇంతకుముందు జన్మల్లో. 300 జన్మల్లో అయన్నీ చేసేసాం మనం. అన్నీ అయిపోయినాయి. అందుకే ధ్యానానికి ఆకర్షితులయ్యాం మనం. మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఈ స్థాయికి రాలేదు వాళ్ళు. వస్తారు, ఎప్పటికో వస్తారు. అంచేత ఆయనేమన్నారంటే వివేకానంద స్వామి, ధ్యానం అంటే సాధకుడు మనస్సును తన వైపుకు మరల్చుకొని లోపలి వైపుకు తిప్పుకోవడం. బహిర్ముఖంగా ఉన్న మనసుని అంతర్ముఖం చేసుకోవడం. అలా చేయడం వల్ల సాధకునకు మనసులో ఉన్నటువంటి ఆలోచన తరంగాలన్నీ ఆగిపోవడమే కాదు, చివరకు ప్రపంచమంతా అయిపోతుంది అని చెప్పన్నారు. అంతేకాదు, శరీరంలో ఉన్నటువంటి ఈ తత్వాలన్నీ పరిశుభ్రపరిచి ఈ పద్ధతి, అంటే ఈ ధ్యానం అలా కొనసాగుతుందంట. అలా ఈ తత్వాలు ఒకదానితో ఒకటి లీనమై చివరకు ఆత్మలో లీనమవుతాయంటండి. అంటే మనసున ఆత్మలో లయం చేయడమే అన్నారు రమణ మహర్షి. అప్పుడు సాధకుడు ఆత్మస్వరూపుడుగా నిలుస్తాడు అని చెప్పారండి. ఇంకా ఏమన్నారంటే, నీ నిజతత్వం గురించి అనుభూతి పొందే వరకు, నీవు ఆ దైవము ఒక్కటే అనే అనుభూతి కలిగే వరకు రేయింబవళ్ళు ఆ నిజతత్వం గురించి చెప్పుకుంటూ ఉండు అన్నారు. నేనే ఆ దైవం, నేనే ఆ బ్రహ్మ, ఇదే చెప్పుకోవాలి ఎప్పుడు.
అందుకే నేను అందరికీ చెప్తూ ఉంటాను. కనిపించే కాడ ఆ బ్యానర్ పెట్టుకోమంటా. నేను దేహం కాదు. నేను ఆత్మను అని. రోజు చదువుకుంటూ ఉండాలి. మర్చిపోకూడదు ఆ విషయం. అంత తీవ్ర తపనతోటి సాధకుడు సాధన చేస్తూ బ్రహ్మంగా మారాలి చివరికి. అది మన లక్ష్యం. ఇంకా ఏమన్నారంటే, ప్రపంచమంతా తానే అయినటువంటి భగవత్ స్వరూపం అని తెలుసుకునే వరకు నేను ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తిని ఉత్తేజపరుస్తూనే ఉంటాను అని చెప్పి వివేకానందుల వారు మరి చెప్పడం జరిగింది. పత్రి గారు అలాగే తిరిగారు. ఇప్పుడు నేను చేసే పని కూడా అదే. మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. మీ గొప్పతనాన్ని మీరు గుర్తించండి. ఇంకా ఎవరు తక్కువ భావాలతో ఉన్నారో ఆ భావం వదిలిపెట్టి మిరకిల్స్ చేయగలరు మీరు. ఎన్నో చేయగలరు. ఏదైనా చేయగలరు. క్లాసులు చెప్పగలరు. ఏ పనైనా చేయగలరు. నేను మళ్ళా చెప్తున్నాను మీ అందరికి కూడా. పుస్తకాలు కూడా రాయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లాసులు చెప్తున్నారు. ఈవినింగ్ జూమ్‌లో చెప్తున్నారు. మధ్యాహ్నం జూమ్‌లో చెప్తున్నారు. మీరు చెప్పిన దాన్నే పుస్తకం మీద రాయండి. పోతే పోయినాయి కొన్ని పుస్తకాలు. నేను సబ్జెక్టులు ఇదివరకు రాసేటప్పుడు ఏవో 100 పేజీలు, 200 పేజీలు రాయలా. ఓ పేజీ, 2 పేజీలు రాసేవాడిని. అదే నేను మొదట్లో మొదలెట్టిన సబ్జెక్ట్. ప్రారంభంలో అలాంటి సబ్జెక్టులు 100 కలిపి ఓ పుస్తకం తయారు చేశాను. ఇప్పుడు ఒక టాపిక్ మీద ఒక్కొక్క బుక్ వస్తున్నది. మీరు అలాగే చేయొచ్చు. తప్పేం కాదు. మీరు మొదలెట్టి రాసిన దానికి, చివరికి ఫైనల్ అయ్యిన దానికి సంబంధం ఉండదండి. ఎంతో మారిపోతుందది. పత్రిక నాకు చాలా స్పష్టంగా చెప్పారు మొదట్లోనే. మినిమమ్ 10 సార్లైనా నువ్వు కరెక్షన్ చేయాలయ్యా అన్నారు. నువ్వు రాసిన దాన్ని మినిమమ్ 10 సార్లు అన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువైనా కరెక్ట్ చేసుకోవాలి. అంచేత చెయ్యాలి, చేస్తారు కూడా. చేత మన సాధన బాగా పెంచుకుని, ఆహార నియమాలు పాటిస్తూ, నిరంతరము, నిత్యము ఈ సాధనలో మనం ఉన్నప్పుడు, యద్భావం తద్భవతి అన్నప్పుడు, నేనే ఆ భవ స్వరూపము. నేనే ఆ పరబ్రహ్మను. నేనే ఆ బ్రహ్మాన్ని అనేటువంటి భావంలో ఉన్నప్పుడు, ఎంత గొప్పవాడిగా ఎదుగుతావు నువ్వు చివరికి. నేను స్త్రీ మర్చిపోండి అది. నేను పురుషుడు మర్చిపోండి. నాకు ధనం లేదు అదంతా మర్చిపోండి. నేనేదో గొప్పవాడిని అది మర్చిపోండి. ఇయన్నీ మిమ్మల్ని అల్పులుగానే ఉంచుతాయి. నేను ఆత్మను.
నేనే ఆ బ్రహ్మను. ఈ భావంలోకి రావాలి మీరంతా. వస్తారు. మనం చేసే సాధన అందుకే. మీరు ఏదో ఒక క్లాసు చేసి నాకు ధ్యానం బానే చేశాను, బానే కూర్చున్నాను. బానే కూర్చున్నావు రైటే. ఈ భావంలోకి వచ్చావా నువ్వు? ఈ స్థాయికి వచ్చావా? లేకపోతే ఇంకా చేయాలి. సరిపోలేదు. చేత ఎప్పుడూ కూడా మనల్ని మనం తగ్గించుకోవద్దు. గొప్పవాడు కావడానికి ప్రయత్నించండి. వాళ్ళనడిగి, వీళ్ళనడిగి, ఈ సంకల్పాలు పెట్టి, అయి పెట్టి ఏదో సాధిద్దాము, ఏదో కష్టాలు పోగొట్టుకుందాము. అయి కాదు. నువ్వు చెయ్యవలసింది చెయ్యి. ఖచ్చితంగా పొందవలసింది పొందుతావు. అందుకే వేదాల్లో కూడా భక్తి అంటే ఏమని చెప్పబడిందంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అని చెప్పబడింది. నీ స్వరూపంతో నువ్వు అనుసంధానమై ఉండడమే భక్తి. ఇంచేత దేవుడెవరు? నువ్వే. నీ మీద నువ్వు దృష్టి పెట్టు. అదే భక్తి. విగ్రహం మీద పెట్టడం కాదు. ఇంకో దాని మీద పెట్టడం కాదు. ఇంకో దాని మీద పెట్టడం కాదు. ఇంక ఈ దేవుడు కాదు. నువ్వే. ఇంచేత నీ మీద నువ్వు దృష్టి పెట్టు. నీతో నువ్వు అనుసంధానం అవ్వు. అదే అసలైన భక్తి అన్నారు. చేత ఇది బాగా అర్థం చేసుకోవాలి. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వస్తాం. కృషి ద్వారా, శ్రద్ధ ద్వారా ఆ పని చేస్తున్నాం. ఏది అసాధ్యం కాదు మనకి. చేత అందరికీ నమస్కారం.